హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాధమ్మ ముచ్చట్లు. సో నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చా. అదేంటంటే శారీ డ్రైపింగ్. ఇందులో ఏం స్పెషల్ ఉందనుకుంటున్నారా? అదే ట్విస్ట్ ఏంటంటే మనం తొందరలో మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా. సో దానికి అమ్మవారికి శారీ కట్టాలనుకుంటారు. బట్ కొంతమందికి బిగినర్స్కి శారీ ఎలా కట్టాలో, లైక్ బొమ్మకి ఎలా కట్టాలో, ప్లీటింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇందులో చాలా ఈజీగా ప్రతి స్టెప్ టు స్టెప్, లైక్ ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా పిన్ చేయాలి, ఎలా సెక్యూర్ చేయాలి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఉంటుంది. సో మీరు ఏది మిస్ అవ్వకుండా మొత్తం చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది ఫుల్గా. ఏదైనా స్కిప్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మొత్తం వీడియో చూసి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్స్లో చెప్పండి. సో మన వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ మనం శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫుల్ శారీ పెడితే మనకు చాలా ప్లీట్స్ వచ్చేస్తాయి. సో హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైట చెంగుని అలానే ఉంచేసి మిగతా పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని అడ్డంగా తిప్పుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేతులతోనే చిన్న చిన్నగా స్టెప్స్ పెట్టుకుంటూ రావాలి. లైక్ చీర మొత్తం కాదు, కొంత మధ్య వరకు పెట్టుకున్నాక కొంచెం వదిలేయాలన్నమాట స్పేస్. ఎందుకంటే మనం స్టెప్స్ ముందుకి కుర్చీలు కిందకు వస్తాయి కదా, కుర్చీలు కిందకు వచ్చినాక మిగతా పార్ట్ని శారీ వెనకాల నుంచి ఇలా తీసుకొచ్చి మనం పైన స్టెప్స్ వేస్తాం, లైక్ పైట చెంగు. అందుకని కొంచెం వదిలేయాలి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు మిగతా శారీని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టెప్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది మొత్తం ప్రాసెస్. లేదంటే మీకు పైన ఒకలా వస్తాయి, కింద స్టెప్స్ ఒకలా వస్తాయి. అందుకని మీరు పైన పెట్టేటప్పుడే కింద శారీని కూడా అడ్జస్ట్ చేసుకో. మీకు అవసరమైతే ఇంకొకళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్లో బిగినర్స్కి అంత రాదు కాబట్టి. సో అంతా స్టెప్స్ పెట్టేసుకున్న తర్వాత ముఖ్యమైన పార్ట్ ఇదే, సెక్యూర్ చేసుకోవడం పిన్తో. లేదంటే స్టెప్స్ వేట్లకి అవి విడిపోతాయి అనమాట. అప్పుడు శారీ ప్లీటింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ టిప్ సెక్యూర్ చేసుకోవడం. పైన సెక్యూర్ ఒకటే కాదు, మళ్ళీ ఆ పైనుంచి కింద పార్ట్ వరకు మీరు కుర్చీని ఇలా నేను చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకుంటా వచ్చి మళ్ళీ కింద కుర్చీలకు కూడా మనం పిన్తో సెక్యూర్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, పైన ఒకలా వస్తాయి, కింద ఒకలా వస్తాయి, డిఫరెంట్ అయిపోతాయి, మొత్తం వరుసగా కుర్చీగా రావన్నమాట. సో రెండు సైడ్లో పిన్తో సెక్యూర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది వీడియో నేను చూపిస్తున్నట్టు శారీ. దీని తర్వాత ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు రెండు సైడ్లు సెక్యూర్ చేసుకున్నారు కదా, ఈ పార్ట్ని అలానే ఉంచి దాన్ని కదపకుండా ఇప్పుడు మనం పైట చెంగు, లైక్ పైట వేసుకునే కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని అడ్డంగా పెట్టుకున్నాం కదా కుర్చీలు, నేను ఇక్కడ చూపించాను, మీకు కనిపిస్తుంది. అడ్డంగా పెట్టుకున్నాం, కానీ మనం ఇప్పుడు పైట చెంగుని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. మనం నార్మల్గా ఇది స్ట్రైట్గా పెడతాం, అది స్ట్రైట్గా పెడతాం మనం కట్టుకున్నప్పుడు. కానీ అమ్మవారికి కట్టినప్పుడు మాత్రం కుర్చీలేమో అడ్డంగా పెట్టుకోవాలి, ఈ పైట చెంగేమో నిలువుగా పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఒక ట్విస్ట్ ఇంకోటి ఉంది. మీరు పైట చెంగు పెట్టినప్పుడు చాలా చిన్న కుర్చీలు పెట్టాలి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది శారీ పైన. ఈ అడ్డంగా ఏంటంటే చాలా పెద్ద స్పేస్ ఉంటుంది కాబట్టి మీరు పెద్దవి పెట్టుకుని కొంచెం ఎక్కువే వస్తాయి. సో పైట చెంగుకి కుర్చీలు తక్కువ వచ్చేస్తాయి అని అనుకున్నప్పుడు కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి మీ చేతులతో. ఇవి తక్కువే ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కింద దాకా రావాలి. ఫస్ట్ పైన ఇట్లా మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి, ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి. సెక్యూర్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్కి దాకా తీసుకొచ్చి మిడిల్లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇట్లా మీకు ఎంతవరకు పైట చెంగు కావాలో అంతవరకు తీసుకొని మిడిల్ పెట్టుకొని మిగతా కింద కొంచెం పార్ట్ వదిలేమన్నాను కదా, అది ఇదే అనమాట. సో ఇప్పుడు ఇదేమో స్ట్రైట్ ఉంది, కింద కుర్చీలు చూపించాను కదా అవేమో అడ్డం ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, కింద కుర్చీల్ని రెండు పక్కల మీరు పిన్స్ పెట్టుకున్నారు కదా, దాన్ని మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడు కుర్చీలన్నో పక్క వస్తాయి ఇట్లా. ఈ పైట చెంగుని మొత్తం ఇట్లా తీసుకొచ్చేయాలి. ఇంతే డ్రేపింగ్. సో దిస్ ఈజ్ ఫర్ డ్రేపింగ్. థ్యాంక్ యూ సో మచ్. డూ సపోర్ట్ మై ఛానల్. Like, share and subscribe to my channel. Thank you.